అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు పోతున్నాయి. ఈరోజు చింతకాయలు చేపల పులుసు. చింతకాయలు క్లీన్ చేసుకొని ఒక కేజీ చేపలకి ఈ 200 గ్రాములు ఉంటాయి. శుభ్రం చేసుకొని ఇవి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. కొంచెం 2 గ్లాసులు వాటర్ పోసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇవి కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికినాక చూపిస్తా. అవి ఉడికేలోపు ఇవి కలిపి పెట్టుకున్నాం. 1 స్పూన్ కారం, పసుపు కొంచెం, ఇవి కలుపుకోవాలి బాగా. ఇవి కాసేపు కలిపి పెట్టుకుంటే చింతకాయలు ఉడికేలోపు ఇవి బాగా నానుతుంది. ఇట్లా మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఒక అరగంట ఉంచుకున్నాం. పచ్చి ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, కొన్ని మెంతులు వేసుకుంటున్నా. చేపల పులుసు నాకు మెంతులు కొద్దిగా వేసుకోవాలి, వేస్తున్నా. పచ్చి వెల్లుల్లిపాయలు, అల్లము, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఇట్లా వస్తే చాలు. ఇంకొంచెం ముదురు తీసుకుంటే ఇంకా బాగా గుజ్జు బాగా వస్తుంది. ఇది చల్లారిపోయాక మనం ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ వేసుకొని మొత్తం ఈ గుజ్జు అంతా తీయాలి. చాలు, ఇంకెంతకన్నా ఎక్కువ వాటర్ వేయద్దు. బొచ్చి చేప అండి, ఇందాక చెప్పలేదు. బొచ్చి చేప అంటారు దీన్ని. ఇది క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకొని మంచి క్లీన్ చేసుకొని ఇలా చేసుకోవాలి. అంతా స్టార్ట్ చేద్దాం పదండి. హెల్త్కి మంచిదని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. వేడయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. బాగా మంచి వాసన వచ్చింది, అనిపిస్తుంది. అది వేగిపోయింది. ఇప్పుడు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా పసుపు, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నాం. కారం మాత్రం 2 స్పూన్లు వేయాలండి. బాగా ఈ చేపల పులుసుకి కారం ఉంటేనే బాగుంటుంది. మొత్తం నిండా 2 స్పూన్లు. ఇందాక 1 స్పూన్ వేసాను, 2 స్పూన్లు. ఇది కొంచెం లైట్గా వేయించుకోవాలి. చింతకాయలతో చేపల పులుసు చాలా బాగుంటుంది. 2 రోజులైనా బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు సీజన్ కాదు, అయినా దొరికినవి ట్రై చేద్దామని చేస్తున్నా. అయిపోయింది. ఇది కలిపి పెట్టిన
ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం, బాగా పట్టిద్ది మసాలా అంతా. 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసుకొని ఇదిగో ఈ పులుసు పోసుకున్నాం. ఇంకా నీళ్ళు అయితే పోయొద్దు మీరు. అవి సరిపోతాయి వాటర్. నీళ్ళుగా ఇట్లా తిప్పుకోవచ్చు. ఉడికినాకైతే పెంట పెట్టకూడదు. ఇవన్నీ ఇందాక కొంచెం వేసాం కదా ఉప్పు, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఒక 20 నిమిషాలు మీడియం సైజ్ మధ్యలో చూసుకుంటుంది. అడుగంటుంది, ఇది స్టీల్ది కాబట్టి మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇట్లా గంట పట్టుకుని ఇట్లా తిప్పుకోవాలి మంచిగా. కానీ ఇది 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. అయితే అయిపోయిందండి. అది చూడండి, ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది, గ్రేవీగా వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర ఒక 2 రెబ్బలు కరివేపాకు. అండి వేడి వేడి రైసు, చింతకాయలు, ఫిష్ కర్రీ. నేను టేస్ట్ చేసి చెప్తున్నా ఎలా ఉందో. బాగా కాలిపోతుంది. బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. మళ్ళీ చెప్తున్నాండి, చింతకాయలు మీరు చూసుకోవాలి, మరీ లేతవి బాగుండవు, మీడియం సైజు ముదిరి కొంచెం అయితే. అసలు ఇదిగో పులుసు ఇట్లా అదిరిపోద్ది. తిని చూడండి. ఈ అమ్మే ఉంది, చాలా చాలా బాగుంది. చూడండి, పీస్ తింటున్నా ఇప్పుడు. అదిరిపోయింది, యమ్మీ, చాలా బాగుంది, చాలా డిఫరెంట్ టేస్ట్. మామూలు చింతపండు కన్నా ఇది ఇంకా చాలా బాగుంది. నిజంగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.